గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆన్లైన్ టాలీ స్టూడెంట్స్. చాలా మందిలో ఎక్స్పెన్సెస్ మీద చాలా రకాల కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది ఏంటంటే ఎక్స్పెన్సెస్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ ఒకటి కాదు. ఎందుకంటే మీకు బేసిక్ అకౌంటెన్సీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, బేసిక్ అకౌంటెన్సీలో కూడా గ్రూపింగ్ ఉంది. ఆ గ్రూపింగ్ ఎటువంటిది? మీకు దాంతో మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ గ్రూపింగ్లో ఏముంది? మెయిన్గా బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ, దట్ ఈస్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ. క్యాపిటల్ అండ్ రెవెన్యూ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ టూ ఈచ్, దట్ ఈస్ క్యాపిటల్ రెసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రెసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇవన్నీ కూడా అంటే 4 భాగాలు చేశారు. యాక్చువల్గా మన గ్రూపింగ్ అనేది ఇలా టాలీలో నేర్చుకోవడం కాదు, ఒరిజినల్గానే గ్రూపింగ్ ఉంది, కానీ అది మనం మర్చిపోయాం. కాబట్టి ఏంటంటే మీకు రెవెన్యూ క్యాపిటల్ గ్రూప్కి సంబంధించి మీకు దాన్ని లయబిలిటీస్ అసెట్స్గా డివైడ్ చేశారు. తర్వాత రెవెన్యూ క్యాపిటల్ రెసీట్స్ని తీసుకొచ్చి లయబిలిటీస్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి అసెట్స్ చేశారు. అంటే క్యాపిటల్లో ఉన్న 2 భాగాల్లో ఒకటి రెసీట్ని తీసుకొని లయబిలిటీ చేశారు, ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి అసెట్స్ చేశారు. అట్లనే రెవెన్యూలో కూడా ఒకటి రెవెన్యూ రెసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ రెసీట్స్ అంటే ఇన్కమ్ ఆఫ్ ది యాక్టివిటీ. మీరు ఏదైతే యాక్టివిటీ బిజినెస్ చేస్తున్నారా, అంటే ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా, సర్వీస్ ఇండస్ట్రీ నడుపుతున్నారా, ఏమి నడుపుతున్నారు మీరు, ఇవన్నీ కూడా మీకు మెయిన్ యాక్టివిటీ ఇన్కమ్ దాంట్లో వస్తుంది. తర్వాత ఆ యాక్టివిటీ ఇన్కమ్ని జనరేట్ చేయడానికి, యాక్టివిటీ ఇన్కమ్ జనరేట్ చేస్తే కూడా అడ్మినిస్ట్రేషన్ అంటే దాన్ని నిర్వహించడానికి ఖర్చులు అవుతాయి, కాబట్టి దాన్ని ఎక్స్పెన్సెస్ అంటారు. సో ఎక్స్పెండిచర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్పెన్సెస్. కానీ జనరల్గా మనం అంతా కూడా ఎక్స్పెన్సెస్ ఒకటే అనుకుంటాం. దీన్ని బ్రాడ్గా చెప్పాలంటే మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెండిచర్. బోత్ ది టర్మ్స్ ఎక్స్పెన్స్ అండ్ ఎక్స్పెండిచర్ దో యూజ్డ్ వైడ్లీ ఇన్ ది అకౌంటింగ్ కాన్సెప్ట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. Expense refers to the short-term cost incurred by the company. It is otherwise called as a revenue expenditure. Revenue expenditure means it is that expenditure which will help to generate income. అంటే మనం వ్యాపారం చేసేటప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం, నిర్వహించడం కోసం. రెండోది మనం ఏదైతే యాక్టివిటీ అనుకున్నామో ఆ యాక్టివిటీని మెయిన్గా సంపాదించడం కోసం. ఇప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీ ఉందనుకోండి, ట్రేడింగ్ యాక్టివిటీలో పర్చేజ్ అండ్ సేల్ విల్ బి దేర్. పర్చేజ్ అనేది దీంట్లో ఎక్స్పెన్సెస్, సేల్ అనేది ఇన్కమ్. సో అందుకని ఏంటంటే దిస్ ఈజ్ ఎక్స్పెన్సెస్ రిఫర్స్ టు ది షార్ట్ టర్మ్ కాస్ట్ ఇంకర్డ్ బై ది కంపెనీ. It is otherwise called as revenue expenditure, whereas the expenditure refers to the long term costs incurred by the company for its establishment and operations. అంటే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్. చూడండి, మీరు అసెట్ సైడ్ వచ్చినప్పటికీ ఫిక్స్డ్ అసెట్స్ అన్నాం, డిపాజిట్లు అసెట్లు పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే వ్యాపారం ఫ్యాక్టరీ అయితేనేమో ఫ్యాక్టరీ నిర్మిస్తాం, దానికి కావాల్సిన డబ్బులు దానికి ఖర్చు పెడతాం, అదొక ఫిక్స్డ్ అసెట్. తర్వాత ఏంటంటే వ్యాపారం నిర్వహణకు ఒక స్థలం కావాలి, కాబట్టి దానికి ఒక డిపాజిట్ పెట్టి విల్ టేక్ దట్ ప్రెమిసెస్ ఆన్ రెంటల్ బేసిస్. So, whereas expenditure refers to the long-term assets incurred by the company for its establishment and operations. Both the terms are valuable in the accounting equations since both have specific contributions and meanings. ప్రతి దేనికి దానికి మీనింగ్లు ఉన్నాయి. In comparison, expenses have a different direct effect on the profit and loss statement of a company and regard as the cost incurred to generate revenues. Expenses ఇన్ కంపారిజన్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ ఎఫెక్ట్. అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్గా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే లాభ నష్టాలు తేల్చే విషయంలో దాని ఇన్వాల్వ్మెంటు, దాని ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్గా కనిపిస్తుంది. ఎక్స్పెండిచర్ డో నాట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ది ఇన్కమ్ స్టేట్మెంట్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఆర్ నాట్ రిగార్డెడ్. ఎందుకంటే మనం ఫర్నిచర్ కొన్నామండి, కంప్యూటర్ కొన్నామండి, మిషనరీ కొన్నామండి, వెహికల్స్ కొన్నామండి, దట్ వోంట్ బి ప్లేస్డ్ ఇన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది. ఎందుకంటే
మీరు నిన్న ఇంతకుముందు ప్రాబ్లం ఒకటి చేసి జనరల్ ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ దిస్ వన్ ఉన్నారా. దాంట్లో మీకు అసెట్స్ స్థానంలో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ స్థానంలో ఉన్న కంప్యూటర్ కానీ వెహికల్ కానీ ఫర్నిచర్ కానీ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లేదు. అవన్నీ లాంగ్ టర్మ్. ఇట్ విల్ బీ విత్ అస్ టు హెల్ప్ ఇన్ జనరేటింగ్ ది ఇన్కమ్ ఇండైరెక్ట్లీ అండ్ విల్ బి మోర్ దాన్ 1 year. ఒక సంవత్సరం పైబడి మన దగ్గర ఉంటుకుంటూ ఇండైరెక్ట్గా మనకి సంపాదించడానికి ఉపకరిస్తుంది. దాన్ని లాంగ్ టర్మ్ అసెట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఏంటంటే expenditures do not directly affect the income statement of the company and not recorded. Both expenses and expenditure will be met through outflow of funds. ఏమండి, ఎక్స్పెండిచర్ అయినా ఎక్స్పెన్సెస్ అయినా డబ్బు వాడకం మీదనే ఉంటుందండి. అవుట్ఫ్లో ఆఫ్ మనీ, బయటకు వెళ్ళిపోతాయి డబ్బులు. మన దగ్గర ఉన్న స్థానంలో ఇప్పుడు ఒక 4 లక్షలు ఉన్నాయి, 4 లక్షల్లో ఒక 50,000 పెట్టి ఫిక్స్డ్ అసెట్స్ కొన్నాం అన్నారా. తర్వాత ఒక ఇతర ఖర్చులు పెట్టాం, రెంట్లు కట్టాం, శాలరీస్ ఇచ్చాం, అన్నీ. అవుట్ఫ్లో ఆఫ్ మనీ, both expenditure and expenditure will met through outflow of funds. As explained above, expenses made for services will affect the income statement directly and will expire immediately soon after receiving the services. పైన చెప్పిన విధంగా షార్ట్ టర్మ్ కదా అవి. అంటే ఎక్స్పెన్సెస్ మేడ్ ఫర్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ కానీ, శాలరీస్ కానీ, రెంట్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా మనం దానివల్ల ఫలితాన్ని పొంది అప్పుడు మనం చెల్లిస్తాం. గుర్తుపెట్టుకోండి, లారీ వచ్చిన తర్వాత లారీలో సరుకులు అన్లోడ్ చేసుకున్న తర్వాత ఇస్తాం. అట్లనే ఎంప్లాయీ మన దగ్గర వర్క్ చేసిన తర్వాత ఆ సర్వీస్ అంతా తీసుకుని పే చేయాలి. అంటే ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ది సర్వీస్ అండ్ ది అమౌంట్ విల్ బి పెయిడ్. ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఇన్కమ్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ అండ్ విల్ ఎక్స్పైర్ ఇమ్మీడియట్లీ సూన్ ఆఫ్టర్ రిసీవింగ్ ది సర్వీస్. తర్వాత ఇప్పుడు సపోజ్ ట్రాన్స్పోర్ట్ లారీ దింపాడండి, లారీ దింపిన తర్వాత వాడికి ఒక 2,000 3,000 యాజ్ పర్ ది టర్మ్స్ ఇచ్చేసాం. బాబు ఈ సరుకు కొంత తీసుకెళ్ళి అవతల గొడవలో పడి యూ వోంట్ టేక్ ఇట్, యూ వోంట్ యాక్సెప్ట్ యువర్ రిక్వెస్ట్. వై? బికాస్ అతను సర్వీస్ అయిపోయింది, సర్వీస్ తగిన మూల్యం అతనికి వచ్చేసింది అన్నారా. బట్ outflow of funds made to acquire assets which helps indirectly in running the organization will also experience installment. కానీ మరి అవుట్ఫ్లో ఆఫ్ మనీ నుంచి వచ్చిందన్నారు కదా మాస్టారు, మరి అసెట్స్ కొన్నాం కదా, ఇవన్నీ మరి అవి సంబంధం లేదా? అవుట్ఫ్లో ఆఫ్ ఫండ్స్ నుంచి వచ్చినాయి. దోస్ ఎక్స్పెండిచర్స్ ఆల్సో విల్ ఎక్స్పైర్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఆ ఇన్స్టాల్మెంట్ ఏ రూపంలో ఉంటుందంటే డిప్రిసియేషన్ రూపంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఒక ₹1,00,000 పెట్టి మిషనరీ కొన్నాం, 10 సంవత్సరాలు దాన్ని మనం వాడుకోగలుగుతాం. దాని లైఫ్ వాడు ఇచ్చిన గ్యారంటీ ప్రకారం 10 lakhs, 10 years. అంటే సంవత్సరానికి ఒక 10 లక్షల మిషనరీ అనుకోండి, సంవత్సరానికి ₹1,00,000 సర్వీస్ మనం పొందాం. ఆల్రెడీ అక్కడ డబ్బులు పెట్టేసామండి. ముందు డబ్బులు పెట్టేసేసి ఆ డబ్బుల్లోంచే మనం ₹1,00,000 సర్వీసు మనం ఆల్రెడీ అవైల్డ్ సర్వీస్ కాబట్టి దట్ 1 lakh సర్వీస్ విల్ బి యాడెడ్ టు ది ఎక్స్పెన్సెస్ లాట్. ఏదైతే ఎక్స్పెండిచర్ లిస్ట్ ఉంది కదా మనం, దాంట్లో ఇది కూడా యాడ్ చేసేస్తాం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? తరుగుదల. అంటే మనం ఖర్చు పెట్టిన యొక్క ఆస్తిలో విలువ యొక్క తగ్గిపోతుంది కాబట్టి, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది కాబట్టి ఆ విలువని సర్వీస్గా వేసుకుని, అవైల్డ్ సర్వీస్గా వేసుకుని దాన్ని డిప్రిసియేషన్ రూపంలో మనం బయటికి నెడతాం. అది ఎలా చేస్తాము? ఇయర్ బై ఇయర్ విల్ మేక్ సమ్ డిప్రిసియేషన్. దాంట్లో స్ట్రైట్ లైన్ మెథడ్ ఉంటుంది, డబ్ల్యూడి రిటర్న్ డౌన్ వాల్యూస్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిప్రిసియేషన్లో అవన్నీ మనం చదువుకోవచ్చు అన్నారా. అది బట్ outflow of funds made to acquire assets which helps indirectly in running the organization will also expire in installment. The assets which were acquired with outflow of funds will lose its value due to running in the production process and wear and tear. ఏమండి, తరుగుదల వల్ల మీరు ఈ ఫండ్స్ పెట్టి కొనుక్కున్న అన్ని విలువని కోల్పోతుంటాయి. ఆఫ్టర్ ది వారంటీ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇట్ విల్ రీచ్ 0 value ఫ్రమ్ విచ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పర్ఫార్మెన్స్. అంటే మనం ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఉంటుంది కదా, ఆ లైఫ్ తర్వాత ద వాల్యూ ఆఫ్ ది అసెట్ విల్ బికమ్ 0. అఫ్ కోర్స్ దాన్ని స్క్రాప్లో అమ్మితే ₹10 ₹20 వస్తుంది, వేరే విషయం. సో మనకి ఇట్ విల్ బికమ్ 0. వీ కెనాట్ గెట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ దట్ మిషనరీ. కాబట్టి మనకి ఏ విధంగా కూడా మనకి అది ఉపయోగపడదు.
దాని నుంచి మనం ఏ విధమైన పెర్ఫార్మెన్స్ను వాడలేం. అయినా ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడైనా కనుక మనం రోగం వస్తే ట్యాబ్లెట్ వేసుకున్నట్టు దానికి కూడా ఇంత ఫీడింగ్ ఇవ్వాల్సిందే, ఆ రిపేర్లు చేయించాల్సిందే, టానిక్ వేయాల్సిందే, అప్పుడు మాత్రమే పనికొస్తుంది. సో ద యూసేజ్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఈజ్ ఆల్సో టు బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్స్ విచ్ ఇండైరెక్ట్లీ హెల్ప్స్ టు ఎర్న్ మనీ. కాబట్టి ఏదైతే ఎంత మేరకు అయితే మనం యూసేజ్ చేసామో, ఉపయోగించుకున్నామో దాన్ని కూడా ఎక్స్పెన్సెస్గానే ట్రీట్ చేసి మీరు డిప్రిసియేషన్ రూపంలో వీ హ్యావ్ టు యాడ్ దట్ టు ది ఎక్స్పెన్సెస్ లాట్. So taking the expected life of the asset into consideration, expense by name depreciation will be calculated and transferred to expense account every year. అది ఆ విధంగా ఈ 2 పేరాల్లో నేను చెప్పింది అది. సో డిప్రిసియేషన్ అంటే ఒరిజినల్గా మనం అసలు ఏంటో తెలుసుకుందాం. ఈ అకౌంటింగ్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ సచ్ యాజ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్విప్మెంట్ ఇంటూ ది ఎక్స్పెన్సెస్. ఏమంటే ఏదైతే మనం ఒక అసెట్ని కొనుక్కున్నామో, మెషినరీ కానీ ప్లాంట్ కానీ కొనుక్కున్నామో దాని ఒరిజినల్ కాస్ట్ని అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మేడ్, అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మేడ్ టు ఎక్వైర్ అసెట్. అలొకేషన్ అంటే సంవత్సరాల తరబడి వాడుకుంటున్నాం, మరి ఇండైరెక్ట్గా మనకు ఉపయోగపడేటట్టే కదా. మరి దానికి మరి ఉపయోగపడేటప్పుడు మనం ఉద్యోగం చేస్తే అతను సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాం, మరి దీనికి ప్రాణం లేని దీనికి ఇవ్వమండి. అది దాని అర్థం అదే. డిప్రిసియేషన్ రూపంలో మనం వాల్యూ కట్టాం, ఇంత సర్వీస్ మనకు వేసింది, అది కూడా లెక్కేసుకోకపోతే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేదనుకోండి, మీరు వేసింది ఏంటి, రా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కాస్ట్ వేసుకుంటే మీకు ప్రొడక్షన్ కాస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కానీ రేపటి రోజున ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టకపోతే మీకేమైపోద్ది రేపు పొద్దున మిషనరీ అవుట్డేటెడ్ అయిపోద్ది, వేర్ అండ్ టేర్కి పనికి రాకుండా పోతుంది, జీరో వాల్యూకి వెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ ప్రాబ్లమే. అందుకని డిప్రిసియేషన్ అనేది పెట్టడంలో ఒక అర్థం ఉంది కాబట్టి దానికి ఆ డిప్రిసియేషన్ అమౌంట్ను కూడా మనం ఏదో లాభ నష్టాల్లో కలిపేసేసి మనం లాభాన్ని తగ్గించుకుని ట్యాక్స్ తగ్గించడానికే ఉపయోగించుకుంటున్నాం తప్ప కొంతమంది దాన్ని అలా చేయరు. దాని ఆ ఫండ్ని ఎంతైతే డిప్రిసియేట్ చేశామో ఆ ఫండ్ని వేరే పాలసీలో పెట్టి రేపటి రోజున మెచ్యూర్ అంటే దీని లైఫ్ ఎంత చూసుకుని దాన్ని మెచ్యూర్ అయిన తర్వాత దానికి కొంత అమౌంట్ యాడ్ చేసి మెషినరీ కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. రకరకాలుగా పాలసీస్. ఎందుకంటే సింపుల్గా మీ క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికే ఇప్పుడు చెప్తున్నాను తప్ప ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో యూ హ్యావ్ టు గో త్రూ ది పాలసీస్. ఇట్ రివర్స్ టు ది డిక్లైన్ ఇన్ ది అసెట్, the value of the fixed asset due to their usage, passage of time or obsolescence. Obsolescence అంటే పనికి రాకుండా పోవడం. Clearly saying depreciation is nothing but allocation of expenditure made in acquiring these tangible assets to income statement every year. దాని అర్థం అది అలొకేషన్ చేస్తున్నాం అంతే. ఏదో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటాం, కానీ డిప్రిసియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు మాత్రం. వాట్ ఇస్ ద నీడ్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్, హౌ ఇట్ హెల్ప్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అని అడగం, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఖచ్చితంగా ఇఫ్ యూ వాంట్ టు నో ది ట్రూ రిజల్ట్ ఆఫ్ యువర్ ఆర్గనైజ్ యాక్టివిటీ, మీరు ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహకి ఇప్పుడు 40 రూపాయలు లాభం వస్తుందని అనుకున్నామండి, 50 రూపాయలు లాభం వస్తే ఆశ్చర్యం కలగలగా మీరు. ఎప్పుడైతే 30 రూపాయల లాభం వచ్చిందో మీరు డౌట్ పడ్డప్పుడు 50 రూపాయల లాభం వచ్చినప్పుడు కూడా మీరు డౌట్ పడాలి కదా. ఎందుకు వస్తుంది, వాతావరణం అంతా మామూలుగానే ఉంది, దీంట్లో ఎక్కడా మార్పులు కలగలేదు, మరి ఎందుకు లాభం ఎందుకు వచ్చింది అని ఆలోచించినట్టయితే ఇటువంటి అన్నీ బయటకు వస్తాయి. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనకి డిప్రిసియేషన్ అనే దాని గురించి కూడా సింపుల్గా చెప్తున్నాను. సో ట్రీట్మెంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ టు ఇన్కమ్. అసలు ఈ డిప్రిసియేషన్ ఎలా ట్రీట్మెంట్ చేస్తాం, దాన్ని ఎలా మనం ట్రాన్స్ఫర్ చేద్దామని ఆలోచించుకున్నట్టయితే అట్ ది ఇయర్ ఎండ్ ద సీనియర్ అకౌంటెంట్ విల్ మేక్ సమ్ రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్స్ టు అరైవ్ అట్ ది రిజల్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. మీరే రేపటి రోజున మీరు సీనియర్ అకౌంటెంట్ స్థానంలో నిలబడి మీరు యూ హ్యావ్ టు మేక్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ది షెడ్యూల్డ్ రేట్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ to affect the profit and loss account as well as the balance sheet. అర్థమైందా? Depreciation will be calculated on the taxable asset as per the scheduled dates and will add it to the expense account in the income statement. Example చూద్దాం. Calculation of depreciation at 10% on furniture on the WDV and written down value. అంటే ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 10% అంటే ఒక 10,000 పోయిన తర్వాత 90,000 వస్తుంది.
నెక్స్ట్ ఇయర్ ఆ 90,000 మీద 10%, అంటే 9,000 వస్తుంది. అలా డబ్ల్యూడివి రిటర్న్ డౌన్ వాల్యూ అంటే మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపించేది రిటర్న్ డౌన్ వాల్యూ కనిపిస్తుంది మీకు. అంటే ఒరిజినల్ కాస్ట్ ఈజ్ నాట్ 90,000, ఒరిజినల్ కాస్ట్ ఈజ్ 1 lakh లెస్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేటెడ్ ఫర్ దిస్ ఇయర్ అండ్ ద డబ్ల్యూడివి కాస్ట్. అంటే దిస్ డిప్రిసియేషన్ విల్ ఎఫెక్ట్ the income statement. It will decrease the net result or it will increase the net result if it is resulted in loss. లాస్ వచ్చింది అనుకోండి, ఈ 10,000 పెంచి ఇంకో 10,000 లాస్ ఎక్కువ కనిపిస్తుంది. లాభం వచ్చింది అనుకోండి, ఓ 10,000 తగ్గిస్తుంది. ఒరిజినల్గా దీనికి డబ్బులు ఖర్చు పెట్టామా? ఖర్చు పెట్టలేదు మనం. ఇవన్నీ కూడా మీరు జనరల్ ఎంట్రీస్లో F7లో పాస్ చేసుకోవాల్సింది, ఎందుకంటే దీంట్లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద డిప్రిసియేషన్ అకౌంట్, విల్ ఎఫెక్ట్ దట్ దిస్ ఎంట్రీ. Through this entry, the value of the asset in the beginning will come down with the depreciated loss. This value will be taken into the asset side in the balance sheet and the depreciation loss will be added to the expense lot in the income statement. ఏమండి, లాస్ అయినా లాభం అయినా క్యాపిటల్కే సంబంధం అండి, క్యాపిటల్కే సంబంధం. ఎందుకంటే లాభాన్ని ఆయనకే పనిచేస్తానని ఆర్గనైజేషన్ ప్రామిస్ చేస్తుంది. ఎందుకంటే బిజినెస్ సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఇడెన్ ప్రామిస్ ఏంటంటే లాభాలు వస్తే మీదేనండి, అనుకోని పరిస్థితుల్లో ఇట్లా కోవిడ్ లాంటిది ఏదైనా వస్తే, ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే, లాస్ వస్తే కాస్త ఓపిక బట్టి భరించండి అని చెప్పడం. సో వచ్చిన లాభాల్లోంచి నిజంగా మనం ప్రాసెస్ వల్ల, అమ్మకాల వల్ల, వాటి వల్ల, ఇట్ల వల్ల వచ్చిన లాభాన్ని ఇది తగ్గించి చూపిస్తుంది. అంటే ఒరిజినల్గా క్యాష్ ప్రాఫిట్ ఇది కాదు ఉన్నారా. కాబట్టి ఏంటంటే దీన్ని ఆ విధంగా తగ్గిస్తుంది. కాబట్టి ఈ లాభం తగ్గి మీకు అంటే క్యాపిటల్లోనే దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది మీకు. చూడండి, లాభం వస్తే ఓనరే పెరుగుతుంది, లాస్ వచ్చినా ఓనర్కే. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ఈక్విటీ అకౌంట్. ఈక్విటీ అంటే ఏంటి? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ. దేనికి సమానం? నెట్ అసెట్స్. ఈక్విటీ అంటే అర్థం ఏంటండి? ఈక్వల్ టు ది నెట్ అసెట్స్ అకౌంట్. అంటే మీ పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ ఆన్ హ్యాండ్. మనం ముందు అంటే ఏ బాకీలు, ఫ్రీ ఫ్రమ్ లోన్స్, ఫ్రీ ఫ్రమ్ డెట్. అంటే డెట్ అంటే ఏంటి? బాకీలు రహిత, రుణరహిత ఆస్తులు, రుణం లేదు దాని మీద, అవన్నీ నాయే కదా మరి. అంటే నేను పెట్టిన పెట్టుబడికి నా పెట్టుబడిని లెక్కలా వేసుకోవద్దు. ఇప్పుడు ఏదైతే మిగిలిందో అది నాదే. లాభం వస్తే పెరుగు ఉంటుంది, లాస్ వస్తే తగ్గి ఉంటుంది, అంతే. సో అది తర్వాత దీంట్లో 2 క్వశ్చన్లకి ఎక్స్ట్రా నేను ఆన్సర్ చేస్తాను. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అండ్ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు, దీనివల్ల బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా దీంట్లో మనం ప్రస్తావించుకుందాం. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్. అక్యూములేటెడ్ అంటే ఏంటి? యాడెడ్ టు ది ప్రీవియస్ అకౌంట్. అక్యూములేషన్ దొంతరలుగా పేర్చుకుంటా పోవడం, దొంతరా. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఇది క్యూములేటివ్ డిప్రిసియేషన్ ఆఫ్ ఎన్ అసెట్ అప్ టు ఏ సింగిల్ పాయింట్ ఇన్ లైఫ్ ఇన్ ఇట్స్ లైఫ్. క్యూములేటివ్ అంటే దొంతరలు ఒకదానికి ఒకటి యాడ్ అయిపోవడం. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఇది క్యూములేటివ్ డిప్రిసియేషన్ ఆఫ్ ఎన్ అసెట్ అప్ టు ఏ సింగిల్ పాయింట్ ఇన్ ఇట్స్ లైఫ్. అంటే అది రన్నింగ్, దానికి జీవితకాలం, అది ఎంతకాలం పనిచేస్తుందో అంతకాలంలో దాని మీద తరుగుదల ఎంత రాశామో ఆ తరుగుదల ఈ రూపంలో కనిపిస్తుంది, అక్యూములేట్ అవుతుంది. అది ఎన్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఇస్ ఎ కాంట్రా అసెట్ అకౌంట్ మీనింగ్ ఇట్స్ న్యాచురల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ క్రెడిట్ దట్ రెడ్యూసెస్ ది ఓవరాల్ అసెట్ వాల్యూ. కాంట్రా అసెట్ అకౌంట్ అంటారు దీన్ని. కాంట్రా అంటే ఆపోజిట్, కాంట్రా అంటే ఆపోజిట్. అంటే కాంట్రా అసెట్ అకౌంట్, అసెట్ ఇప్పుడు యాజ్ ఫర్ ది మోడర్న్ క్లాసిఫికేషన్ the natural balance of asset is always debit. Debit increases in asset and losses అని అంటాం చూడండి, ఎక్స్పెన్సెస్ అంటాం అది. కానీ కాంట్రా అంటే ఆపోజిట్. అంటే అసెట్ యొక్క స్థానం ఎప్పుడు డెబిట్లో ఉండాలి, కానీ ఇక్కడ క్రెడిట్లో ఉంటుంది. కాంట్రా అసెట్ అంటే దేనికి క్రెడిట్లో ఉంటుంది? అసెట్ యొక్క యాక్చువల్గా హిస్టారికల్ కాస్ట్ అలాగే ఉంటుంది. ₹1,00,000 కొన్నారు, ₹1,00,000 ఉంటుంది. 10,000 రూపాయలు తరుగుదల రాశారు కదా, ఆ తరుగుదల అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో పెడతాం. అంటే అది లయబిలిటీగా ఉంటుంది. అంటే
ఒరిజినల్గా మీ కాస్ట్ ఆఫ్ ది యూనిట్ ఈజ్ ₹1,00,000. ఇది ఇక్కడ అంటే ₹1,00,000 క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది మీకు. WDV కాదు, తరగతి దాంట్లో తీయం మనం. ఉన్నారా? అక్కడ ఏం రాసామండి బిగినింగ్లో? డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్, మేబీ మిషనరీ, కంప్యూటర్, ఏదైనా కానివ్వండి. కానీ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిటింగ్ దట్ అసెట్ అకౌంట్ విల్ క్రెడిట్ దిస్ ఇంటూ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ and it will reduce the cost of the asset and will be posted in the opposite direction. అంటే లయబిలిటీ సైడ్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా at the time you dispose the asset, the accumulated depreciation will be transferred to the asset account. అప్పుడేమవుతుంది, ఒరిజినల్గా దాని యొక్క వాల్యూ వస్తుంది అక్కడ. ఎందుకంటే మీరు ₹1,00,000 మిషనరీలో ఫస్ట్ టైం 10,000 తీశారు, 9,000 తీశారు, తర్వాత 8,000 ఒక్కని తీశారు, అలా తీసుకుంటూ పోయారు. దీంట్లో అలా కాకుండా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇది స్ట్రైట్ లైన్ మెథడ్లో చేస్తారండి. స్ట్రైట్ లైన్ అంటే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. స్క్రాప్ వాల్యూ తీసేసి డివైడెడ్ బై లైఫ్ చేసేసి చేస్తారు. సో జనరల్గా చేసేది అట్లా ఉంటుంది. సో అక్యుములేటెడ్ దాంట్లో ఎసెట్లోంచి తగ్గకుండా డిప్రిసియేషన్ అక్కడ ఇక్కడ ఒకటే. డిప్రిసియేషన్ ఈజ్ ఎ లాస్. దీన్ని ఇంకో రకంగా మాట్లాడకూడదు. డిప్రిసియేషన్ ఈజ్ ఎ లాస్ ఆల్వేస్. కాబట్టి డిప్రిసియేషన్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది ఇన్కమ్ అకౌంట్. ఉన్నారా? కాబట్టి ఏంటంటే వెన్ రిగార్డింగ్ డిప్రిసియేషన్ ఇన్ ది లెడ్జర్, ఏ కంపెనీ డెబిట్స్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ అండ్ క్రెడిట్స్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. Depreciation expense flows through the income statement in the period it is recorded. Accumulated depreciation is present on the balance sheet below the line for related capitalized assets. Below the line అంటే ఫర్నిచరా, కంప్యూటరా, మిషనరీయా, ఆ విధంగా మీకు అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అని ఒకటే పద్దు వేయరు. ఎందుకంటే దేనికి అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అనేది. సో అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ is presented at the balance sheet below the line for related capitalized assets. The accumulated depreciation balance increases over time, adding the amount of depreciation expenses recorded in the current period. అంటే ఫస్ట్లో 10,000 అయిందండి, నెక్స్ట్ ఇయర్కి ఎంత వచ్చిందండి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్? ఇట్ విల్ బి యాడెడ్. ఇట్ వాజ్ యాడెడ్ విత్ 9,000, దట్ ఈస్ 19,000. అంటే ₹1,00,000 మిషనరీ అటు కనిపిస్తుంది, ఇక్కడ 19,000 అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కనిపిస్తుంది. అంటే ద రియల్ కాస్ట్ నౌ ఇస్ WDV ఈజ్ నౌ 81,000 only. అది మీరు లెక్కేసుకోవాల్సింది. ది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇంక్రీజెస్ ఓవర్ టైమ్, యాడింగ్ ది అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ రికార్డెడ్ ఇన్ ది కరెంట్ పీరియడ్. ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, depreciation was debited and asset was credited, thereby reducing the cost as on that date. ఫస్ట్ ఇన్స్టెంట్లో మనం ఏం చేసామండి, డిప్రిసియేషన్ డెబిట్ చేసి, బికాజ్ ఇట్ ఈస్ అ లాస్, ఆల్ లాసెస్ ఆర్ ఆల్వేస్ డెబిటెడ్. అంటే మీరు హిస్టారికల్ క్లాసిఫికేషన్లో లెక్క వేసుకున్నా, తర్వాత మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో లెక్క వేసుకున్నా కూడా యూ హ్యావ్ టు డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో here opposite credit entry for the debit was made to accumulated depreciation account, which is the asset will show historical cost. Here the entry will be depreciation to accumulated depreciation. ఇక్కడ asset అన్ని ప్రస్తావన తీసుకురావాలి కాబట్టి asset గా ఉంది హిస్టారికల్ క్లాస్లో. When the company sells or disposes of the asset, then this balance of the accumulated depreciation account will be written off along with the cost of the asset. The entry to record the same is as follows: accumulated depreciation to asset account. ఎప్పుడు accumulated depreciation ఎక్కడ ఉందని మీకు క్రెడిట్లో ఉంది, కానీ వైల్ డిస్పోజింగ్ ఆఫ్ ది అసెట్ మరి అది క్లోజ్ కావాలి కదా. ఇప్పుడు చూడండి, ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి, మీరు మామూలుగా గ్రూపింగ్లో చదివారు. ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్ అన్నాం. దట్ విల్ బి పెయిడ్ ఎట్ ది టైమ్ యూ ఫైల్ ది రిటర్న్. అది పేమెంట్ ఉంది, అది క్యారీ ఫార్వర్డ్ కాదు. అది ఎప్పటి వరకు? టిల్ ది డేట్ ఆఫ్ పేమెంట్ వరకు ఉంటుంది, తర్వాత క్యారీ ఫార్వర్డ్ కాదు మీకు అది. కానీ మిగతా ఏదైతే ఉందో అవి మీకు మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దాంట్లో. కాబట్టి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు డిస్పోజ్ అట్ ది టైమ్ యూ డిస్పోజ్ ది అసెట్, ది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఈజ్ టు బి ట్రాన్స్ఫర్ టు దట్ అసెట్ అకౌంట్ టు క్లోజ్ ది అసెట్. ఎందుకంటే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఈజ్ ఆన్ క్రెడిట్ సైడ్. నౌ వీఆర్ డెబిటింగ్ ది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ టు అసెట్ అకౌంట్. ఉన్నారా? అంటే ఫస్ట్లో ఏం చేసాం, డిప్రిసియేషన్ టు అసెట్ అన్నాం. ఇక్కడ ఏం చేసాం, డిప్రిసియేషన్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అని ఇయర్స్ టుగెదర్ చేసుకుంటా పోతున్నాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ సమ్ ఇయర్స్
విల్ క్లోజ్ లైక్ దిస్. ఇది దీని ప్రకారం. తర్వాత ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్, ఈ రెండు దాదాపు ఒకేలాగా ఉంటాయండి, ప్రొసీజర్ ఒకలాగే ఉంటాయి. తర్వాత ఇట్ ఈజ్ అన్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ టర్మ్. మోస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ సచ్ as plants, equipment and vehicles decline in value over time as they are used and as they age. అంటే రోజులు గడుస్తున్న కొద్ది, ఏజ్ అంటే మనకు వయసు వచ్చే కొద్ది మనం ముసలోళ్ళు అయిపోయినట్టే దీన్ని, అంటే మనం దాని వాల్యూ డిక్లైన్ అయిపోతాం because of the usage. The provision for depreciation accounts for this by lowering the value each year on financial statements and then tax returns for a set period of time. నరా దాన్ని ఏం చేస్తామంటే మనం డిప్రిసియేషన్ ద్వారా లోయరింగ్ దే వాల్యూ ఇన్ ఇయర్, అంటే దాన్ని డిప్రిసియేషన్ ఆటోమేటిక్గా దీంట్లో కూడా డెబిట్ అయిపోద్ది. ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ కూడా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ లాగా ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఉంటుంది ఇక్కడ. ది ఫంక్షన్ ఆఫ్ డిప్రిసియేషన్ ప్రావిజన్ ఇస్ టు మేక్ ఏ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ మోర్ యాక్యురేట్లీ ఎఫెక్ట్ ది కరెంట్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇట్ హ్యాస్ మేడ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఓవర్ టైమ్. For example, in corporation invests 5 crores into a new factory, that amount will appear in its balance sheet as a long-term asset. However, if that number is not lowered each year over time to reflect aging, wear and tear and obsolescence, then the balance sheet would be reflecting a value too high as a measure of the company's assets. 5 కోట్లు పెట్టాడు, దాంట్లో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది, మిషనరీస్ కొన్నారు, అదంతా అయిపోయింది. దీంట్లో ఇలాగే అంటే అసెట్ వాల్యూ అలాగే ఉండిపోతుంది. కానీ అట్ ది టైమ్ ది డిస్పోజ్, మిశ్ర కంపెనీకి అమ్మేయటం కానీ ఏదైనా జరిగిందనుకోండి, జరిగినప్పుడు ఏమవుతుందంటే మరి అసెట్ వాల్యూని కడతారు, విలువ కట్టాలి కదా. ఎందుకంటే యావరేజ్గా ఒక 50 లక్షలు ఉంది మిషనరీ అంటే 50 లక్షలకు ఎవరు కొనుక్కోరు కదా, మరి దాని వాల్యూ కట్టాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రావిజన్స్ అన్నీ కూడా మళ్ళీ రివర్స్ చేస్తారు, జస్ట్ లైక్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఎందుకంటే టు నో ది కరెక్ట్ to reflect it correctly in the balance sheet. The depreciation provision is gradually lowers this book value over time to reflect its declining value. In accounting terms, a provision account is a current liability and shown on the liability side of the balance sheet. Similarly, the expense for which provision is created is recognized in the same financial year and recorded on debit side of P&L account. Same దానిలాగా దీనిలో ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అయినా ఇంకోటి, ఇట్ డిపెండ్స్ అపాన్ ది పాలసీ ఆఫ్ ది కంపెనీ అండి. జనరల్గా ఎలా ఉంటుందంటేనండి, ఇది కార్పొరేట్స్లో జరిగే తంతు అండి, కార్పొరేట్స్లో జరిగే తంతు. కానీ పార్ట్నర్షిప్లో కానీ ప్రొపరేటరీ కన్సర్న్లో కానీ ఈ తంతు ఏమి జరగదండి. ఎందుకంటే లాభ నష్టాలు కూడా పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఇమ్మీడియట్లీ అపోర్షన్ అవుతాయి. కానీ కంపెనీస్లో అపోర్షన్ కాదు, డివిడెండ్ రూపంలో ఎంతో కాలానికి ఇస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ అయితే గతి ఉండదు. మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలోనే కొంత ఒక పద్ధతిని అనుసరిస్తారు వాళ్ళు. రిజర్వ్ సర్ప్లస్ చూసారు కదా, రిజర్వ్ సర్ప్లస్ని అనుసరించి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కంపెనీస్లో జరిగి కార్పొరేట్స్లో జరుగుతాయి తప్ప లేకపోతే ఏం జరగదు. సో టు నో క్లియర్లీ ఎక్స్పెండిచర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్స్పెన్సెస్ గురించి ఈ సందర్భంగా మాట్లాడాలని ఎందుకు అనిపించిందంటే, డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ దాని మీద డిప్రిసియేషన్ ఉంటుంది కానీ ఎక్స్పెన్సెస్ మీద కాదు. ఎక్స్పెన్సెస్ ఈజ్ మెంట్ ఫర్ సర్వీసెస్ రిసీవ్డ్. దీంట్లో కూడా సర్వీస్ రిసీవ్ అవుతుంది, కానీ దీన్ని లేట్గా అంటే ఇమ్మీడియట్గా దానికి పేమెంట్ ఉండదు. ఆల్రెడీ పేమెంట్ చేశారు, ఆ పేమెంట్లోంచి నెమ్మదిగా వాల్యూని తగ్గించుకునే రూపంలో దాన్ని చేసుకుంటారు. అది మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇది మీకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది. నాకు చేతనైనట్టుగా నేను దీన్ని కంపోజ్ చేశాను ఉన్నారా. సో సేమ్ యాజ్ ఇన్ ది కేస్ అప్ టు సెకండ్ ఇన్స్టాన్స్ వెన్ ఎవర్ ది అసెట్ డిస్పోజ్ ది ప్రావిజన్ ఆఫ్ డిప్రిసియేషన్ విల్ బి డెబిటెడ్ టు రైట్ ఆఫ్ అండ్ ది అసెట్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. సో ఇంకా క్లారిటీ ఉండడం కోసం ఇంకేదైనా చిన్న డౌట్లు ఉంటే కూడా అసలు బ్యాలెన్స్ షీట్ ఏ రూపంలో ఉంటుందని చెప్పబోతున్నాను నేను. ఈ 3 ఇన్స్టెంట్లు చూసాము. ఒకటేమో డైరెక్ట్గా అసెట్ని క్రెడిట్ చేసేసి దాన్ని తీసేయడం ఒకటి, తర్వాత అక్యుములేటెడ్ అన్నాం, తర్వాత ప్రావిజన్ అన్నాం. కానీ ఈ 3 వాటిలో ఎలా ఉంటుంది మీకు బ్యాలెన్స్ షీట్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సరే, యాక్చువల్గా చెప్పేది ఏంటంటే డిప్రిసియేషన్ విల్ బి ఇన్ ద ఇన్కమ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నాట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. బట్ ద రిజల్ట్ విల్ ఎఫెక్ట్ ద ఈక్విటీ అంటే క్యాపిటల్. కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేశాను,
గతంలో గతంలో ఈక్విటీ ఎంత ఉందండి? 10 లక్షలు. ఇవాళ డిప్రిసియేషన్ వల్ల 1 లక్ష లాస్ వచ్చిందండి. ఒరిజినల్గా నో ప్రాబ్లం, అసలు బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఉందండి. లాభం లేదు, నష్టం లేదు, వచ్చిన ఆదాయం ఖర్చులకే సరిపోయిందండి. ఓకేనా? తర్వాత మరి డిప్రిసియేషన్ చేయటం వల్ల 1 లక్ష రూపాయలు అదనంగా లాస్ వచ్చిందని అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్. ఎందుకంటే మన ప్రాఫిట్ లాస్ అకౌంట్ నేను మీకు ప్రజెంట్ చేయట్లేదు కాబట్టి. మరి ఈ 1 లక్ష రూపాయలు ఎవరు భరించాలండి? ఈక్విటీ తగ్గుద్ది కదా. సో వీ హ్యావ్ టు డిడక్ట్ ఫ్రమ్ ఈక్విటీ. అంటే 9 లక్షల రూపాయలు మాత్రమే లైబిలిటీ ఉంది. మరి ఈ 9 లక్షల లైబిలిటీ 9 లక్షలు ఉన్నప్పుడు అసెట్ కూడా 9 లక్షలే ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది? బ్లాక్ ఆఫ్ అసెట్స్ 10 lakhs లెస్ డిప్రిసియేషన్ 1 lakh, అది కూడా 9 లక్షలు. 2 సరిపోయింది. అంటే మామూలుగా ఫస్ట్ ఇన్స్టెన్స్లో చేసింది ఏంటి? అసెట్ని క్రియేట్ చేశాం కాబట్టి ఇక్కడ అసెట్ని తగ్గించుకున్నాము, సరిపోయింది. రెండో ఇన్స్టెంట్లో అక్యూములేటెడ్ డిప్రిసియేషన్లో ఏమైంది? ఈక్విటీ 9 లక్షలు. ఎందుకంటే లాస్ అక్కడైనా ఎక్కడైనా ఒకటే కదా, లాసే కదా. తర్వాత అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ 1 lakh. ఎందుకంటే మీకు అసెట్లోంచి తగ్గలేదు, ఇక్కడ అసెట్లోంచి తగ్గకుండా మీకు ఒక దొంతర పక్కన పెట్టాం. సో అది కూడా అది లైబిలిటీ కదా, తీసుకోవాలి. 9 lakhs + 1 lakh = 10 lakhs. మరి బ్లాక్ ఆఫ్ అసెట్స్ 10 lakhs. ఎందుకంటే దాంట్లో ఏం తరుగుదల చేయట్లేదు నేను డెఫినెట్గా ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అసెట్ అకౌంట్ ఐఎమ్ క్రియేటింగ్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్. కాబట్టి ఇక్కడ 10 లక్షలు ఉంది, అక్కడ కూడా 10 లక్షలే ఉంది. దీంట్లో మీకు డౌట్ రావాల్సిన అవసరం లేదు. అట్లనే ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ కూడా సేమ్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ సెకండ్ వన్. దట్ ఈస్ ఈక్విటీ 9 lakhs, ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్. వర్డింగ్ మారింది అంతే మీకు, బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ will appear in the company's reports, not in the other organization, that is the proprietary concern or partnership concern. So by presenting this, మీకు ఏదైనా డౌట్లు ఏమన్నా కూడా మీకు ఈజీగా తీరిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత దిస్ ఈజ్ మెయిన్లీ ఇట్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ in relation to the review class for the online Tally students. వాళ్ళ కోసమే తయారు చేసి అనేది వాళ్ళకే ప్రజెంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇతరులకు కూడా దీంట్లో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. కాబట్టి ఈ ఇతరులు కూడా చూడడానికి మాత్రం ఇట్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.